రైట్. పాపారావు గారు, మనం లేటెస్ట్గా మనం చూసాం సార్. అంతకు ముందు ఐరోపా సమాఖ్యతో మనం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. తర్వాత అమెరికాతో లేటెస్ట్గా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. దీనివల్ల భారత జీడిపికి ఒక సానుకూల పరిణామం, ఇంకా పాజిటివ్ మూవ్ అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ సడన్గా ఈ యుద్ధం వచ్చింది. ఈ పశ్చిమాసియా యుద్ధ వాతావరణం అనేది కొంత రకరకాల ఈక్వేషన్స్ కారణమవుతుంది. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు భారత్కు పెట్టుబడులు తగ్గుతాయా లేదంటే తగ్గవా? ఒకవేళ తగ్గితే పరిస్థితి ఏంటి? దేశంలోకి వచ్చే ఎఫ్డిఐ పెట్టుబడి అనేది రెండు రకాలుగా చెబుతాం మనం. ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎవరైతే షేర్ మార్కెట్ లాంటి వాటిలోకి వస్తారో వాళ్ళు ఒకళ్ళు. ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొంత నికరంగా ఎక్కువ కాలం పాటు ఉండి పారిశ్రామికంగా ఇతరత్ర వచ్చే పెట్టుబడులు. ఓవరాల్ గా ఎఫ్డిఐ అనేది ఈ మధ్య కాలంలో తగ్గింది, బాగా తగ్గింది. మన దగ్గర నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి కానీ బయట నుంచి వచ్చేవి తక్కువ ఉన్నాయి. నెట్ ఎఫ్డిఐ అనేది చాలా తక్కువ ఉంది ఇండియాలో. అది ఎఫెక్ట్ అవుద్ది, ఇంకా ఎఫెక్ట్ అవుద్ది. పెట్టుబడులు తగ్గుతాయి, దానివల్ల ఉపాధి కల్పన తగ్గుద్ది, ఇంకా సమస్యలు కూడా పెరిగే అవకాశం. ఆ రకంగా నిరుద్యోగం ఆల్రెడీ మేజర్ ఇష్యూగా ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా కనుక ఆయిల్ ప్రైసెస్ నిన్న పెరిగినాయి, ఇవాళ నేను ఫాలో అప్ చేయలేదు ఎగ్జాక్ట్ గా. నిన్న 10% పెరిగినాయి, ఇవాళ కూడా పెరిగినాయి. $85 దాటినాయి అనుకుంటా. ఏదైనా కానీ ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ ఒక 10% కనుక పెరిగితే ఇండియన్ ఎకానమీలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఒక 0.30% దాకా, అంటే 30 బేసిస్ పాయింట్స్ సుమారుగా 20-30 బేసిస్ పాయింట్స్ ద్రవ్యోల్బణం పెరుగుద్ది. ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ ధరల మీద పడుతుంది, మిగతా అన్ని ధరల మీద పడుద్ది. అలాగే గ్రోత్ మీద, జీడిపి గ్రోత్ మీద కానీ దేశ గ్రోత్ మీద ఓవరాల్ గా అది 15 బేసిస్ పాయింట్స్ అంటే 0.15% గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుద్ది. గ్రోత్ మీద ఎఫెక్ట్ ఏమో గ్రోత్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు, ఆ సమస్యలు ఉంటాయి. నిరుద్యోగం పెరగటం, ఇతరత్ర సమస్యలు, పర్చేసింగ్ పవర్ తగ్గటం. అలాగే ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల కూడా ప్రజల కొనుగోలు శక్తి ఆల్రెడీ ఇప్పుడు బయటకి ఎక్కడికి పోయినా ఆల్రెడీ ఇప్పటికే ఈ వారు మొదలవక ముందు ఉన్న స్థితి ఏంటంటే ఓవరాల్ గా ద్రవ్యోల్బణ గణాంకాలు అయితే తగ్గినట్లుగా డేటా చెబుతుంది, కానీ తగ్గింది అనేది డేటా ప్రకారం. అంటే పెరుగుదల వేగం తగ్గింది, కానీ ఓవరాల్ గా బయట జనాలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు ధరల గురించి. ఇప్పటికీ చాలా సమస్య ఉంది. అట్లాంటిది ఇది కనుక జరిగేటట్లయితే మూలిగే నక్కమే తాటికాయలాగా చాలా తీవ్రమైన సమస్య ప్రజల జీవితంలో. ఈ రోజు అప్పటికే ప్రజల కొనుగోలు శక్తి కట్టకట్టలాడుతుంది. నేను ఇక్కడ షాపుల్లో వాటిలో అడుగుతుంటాను, దుకాణదారులు అడుగుతుంటే ఎట్లా ఉంది వ్యాపారం, చాలా తగ్గిపోయింది వ్యాపారం చూస్తున్నారు. చాలా మంది వ్యాపారం చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, కొనుగోలు లేక, అమ్మకాలు లేక. ఎందుకంటే జనాల కొనుగోలు శక్తి తగ్గిన కొద్దీ జనాల కొనుగోలు రకరకాల విషయాల్లో కన్స్ట్రైన్ చేసుకుంటున్నారు, తగ్గించుకుంటున్నారు. అట్లాంటి దాని మీద కనుక ఇప్పుడు ఇది కనుక జరిగితే భారత ఆర్థిక వ్యవస్థలో అది తీవ్రమైనటువంటి అశనిపాతం దెబ్బ. అలాగే తెలిసిందే ఎల్ఎన్జీ ఆయన కూడా చెప్పారు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, మన పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ధరలు. అంటే కాకపోతే ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. వాటిని తగ్గించుకోగలిగితే కనుక ఆ మేరకు అది నష్టాలు రాకుండా ఆయిల్ కంపెనీలకి చేయొచ్చు. ఇప్పటికీ చాలా ఎక్సైజ్ డ్యూటీ ఉంది, అది తగ్గించుకోవాలి ప్రభుత్వం. ప్రజల మీద భారాలు మోపడం సరైంది కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. కాకపోతే ధరలు అయితే మాత్రం ఇందాక సార్ చెప్పినట్టుగా కొన్ని ధరలు పెరుగుతాయి. పప్పు ధాన్యాల ధరలు, ఇతరత్ర అనేక ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని చాలా ఇంపోర్టెడ్ ఉన్నాయి. మా హార్మోన్స్ నుంచి వచ్చాయి, ఆ మధ్యప్రాచ్యం నుంచి వచ్చాయి, అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అంటే పాపారావు గారు, ఇక్కడ భారత్ కంఫర్ట్ పొజిషన్ లో ఉంది. 25 రోజుల వరకు మొత్తం ఆయిల్ నిల్వలు ఉన్నాయి అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే 4 వారాలకు మించి యుద్ధం జరగచ్చు అని ఆయన అంటున్నారు. అంటే 25 రోజుల వరకు ఓకే, మరి 25 రోజుల తర్వాత మనకి ఒకవేళ ఆయిల్ కొరత ఏర్పడితే, గ్యాస్ సమస్య తలెత్తితే మనం ఎక్కడి నుంచి కొనుగోలు చేయొచ్చు? ఆల్టర్నేటివ్స్ ఏంటి మనకి? ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ వెతుకుతున్నారు. ఒకటి వెస్ట్ ఆఫ్రికా, అక్కడి నుంచి అయితే హోర్ముజ్ తో పని లేదు. వెస్ట్ ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, లాటిన్ అమెరికా నుంచి, ఒమాన్, ఇక్కడి నుంచి అయితే మనం దాన్ని బైపాస్ చేసి రావచ్చు. మిడిల్ ఈస్ట్ దాన్ని బైపాస్ చేసి అదో ప్రయత్నం జరుగుతుంది. మరి అదంతే వాళ్ళ దగ్గర అమ్మటానికి ఉండాలి కదా. ఇప్పుడు అమెరికా దగ్గర అమ్మటానికి ఉండాలి కదా. ఆల్రెడీ వాళ్ళ కొనుగోలుదారులు వాళ్ళకు ఉంటారు. అమెరికా దగ్గర ఆయిల్ లేకేగా మనల్ని వెనుజులా దగ్గర కొనుక్కోమని చెప్పింది అమెరికా.
అమెరికా దగ్గర దాని దగ్గర ఉన్నది వేరే దేశాలకి ఫుల్ కెపాసిటీ సప్లై చేస్తుంది, ఇంకా దానికి కొత్తగా లేదు మనకి ఇవ్వడానికి. ఓకే. వెనుజులా దగ్గర కొనుక్కోండి, మా దగ్గర కాకపోతే ఎందుకు డైవర్షన్ ఎందుకు చేసింది, అదే అమ్ముకునేదిగా. కాబట్టి వాళ్ళ దగ్గర అమ్మటానికి ఉండాలి. మనం అయితే ప్రయత్నాలు చేస్తున్నాం, వెస్ట్ ఆఫ్రికా నుంచి, ఒమాన్ నుంచి, లాటిన్ అమెరికా ప్రయత్నాలు, కొంత ఈ అమెరికా నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అది కాకుండా ఏమవుద్ది, ఆన్ వాటర్ అని అంటారు, ఆన్ వాటర్ కొంటాం. ఆన్ వాటర్ కొంటాం అంటే ఆల్రెడీ హైసీస్ లోకి వస్తాయి షిప్లు వచ్చేసి ఎక్కడికో డెస్టినేషన్ వెళ్తా ఉంటాయి, ఏదో దేశానికో ఎక్కడికో ఎవరో కొంటాం అంటారు, అక్కడికి పోతుంటాయి. మనం హైసీలో ఆపి బేరం పెడతాం, సముద్రంలో మధ్యలో ఆపి మధ్య సముద్రంలో బేరం పెడతాం. నువ్వు అక్కడికి 30 బ్యారెల్ $170 కట్టి నేను $70 ఇస్తా నాకు ఇచ్చేయని. అట్లా హైసీస్ లో అమ్మేవాటి అక్కడికక్కడ తరలించుకొని వాటికి డబ్బులు రేటు కట్టుకొని వాటిని కొనుక్కొని వచ్చేయటం. ఇట్లా అంటే SOS అనమాట, అప్పటికప్పుడు తక్షణ ఏర్పాటు ఏదో ఒకటి. గ్యాస్ బండ్ అయిపోతే కొంతమంది బ్లాక్ లో కొంటారు కదా, ఆర్డర్ చేస్తే లేట్ అవుతుంది అనుకుంటే ఈ టైప్ అది కూడా. ఏంటంటే ఇవన్నీ అంటే రష్యా నుంచి కొనుగోలు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది సార్? రష్యా నుంచి మరి ఇప్పుడు అమెరికా అభ్యంతరం పెట్టడానికి వీలు లేదు. కరెక్టే మీరు పాయింట్ చెప్పింది, అమెరికా అభ్యంతరం పెట్టడానికి స్కోప్ లేదు ఇప్పుడు. ఎందుకంటే అది అట్లా కూడా అభ్యంతరం పెడితే నాకు ఇదేదో అంటారు కదా, నువ్వు నా అమ్మ పెట్టదో అడుగుతున్నది అన్నట్టు, నువ్వేమో మధ్యప్రాచ్యంలో యుద్ధం చేసి వచ్చి ఆయిల్ ఆపేసావు, మళ్ళీ రష్యా దగ్గర తెచ్చుకుంటానంటే అడ్డం పెడితే ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. కాబట్టి అమెరికాకి మాట్లాడే స్కోప్ పోయింది ఇప్పుడు. కాబట్టి రష్యా నుంచి మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రష్యా నుంచి ఇప్పుడు తెచ్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ అమెరికా ఆగమని మళ్ళీ అన్ని రోజువారీ దాని ఇష్టం కాదు కదా, గంటకో మాట అవన్నీ సరే ఏదైనా కానీ తెచ్చుకోవచ్చు రష్యా నుంచి. ఓకే గారు, ఇక దాదాపు మన దేశం మిగతా కంట్రీస్ నుంచి 5 నుంచి 6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు లాంటి పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు మొక్క లేనిదే ముద్ద దిగదు అన్నది ఒక ఎత్తు అయితే, పప్పు లేనిదే ముద్ద దిగదు అనేది కూడా అంతే కీలకం. ప్రతిరోజు మన ఇంట్లో ఏదో ఒక రకమైన పప్పు, ఆకుపప్పు, ఆకులు వేసుకున్న పప్పు, లేదంటే ప్లెయిన్ ఏదో ఒక పప్పు అనేది వండుకోవడం కామను. 2 పెసరపప్పును కూడా విరివిగా మనం వాడుతాం. ప్రధానంగా మయన్మారు, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతులు అవుతున్నాయి. ఈ ఇంపాక్ట్ ఏమైనా పెరుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇందాక అన్నారు మేక వెంకట గారు, ఈ రవాణా వ్యయాలు కూడా పెరుగుతాయి అనే సమస్య వస్తుంది. కాబట్టి ఈ పప్పు ధాన్యాల దిగుమతిపై ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు సార్? ఉంటుంది సార్, ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది నేను ఇమీడియట్ గా చెప్పలేను, కానీ హోర్ముజ్ నుంచి అటు నుంచి వచ్చే ఉన్నాయి కదా, ఇంకా అవతల పక్క నుంచి హోర్ముజ్ నుంచి రావాల్సిన మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి ఎఫెక్ట్ పప్పు ధాన్యాల మీద ఉంటుంది. దాన్ని కొంత బియ్యం ధరలు అయితే పెరగవు, ఇందాక చెప్పారు కదా, బియ్యం మనకి ఇక్కడ లోకల్ సప్లై కావాల్సినంత ఉంది, అది బయటికి పోవటం వల్ల ఇన్ఫాక్ట్ ఎగుమతులు తగ్గటం వల్ల అక్కడ కొంత ధర తగ్గినా ఆశ్చర్యం లేదు, వ్యాపారస్తులు తగ్గించాలి, అది వేరే విషయం. కానీ అయితే ఏంటంటే పప్పు ధాన్యాల ధరలకి కొంత ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ధాన్యాల విషయంలో వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్, ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాం. ఆయిల్ విషయంలో అయితే సెల్ఫ్ సఫిషియన్సీ కావాలని చాలా ప్రయత్నం చేసి కూడా ఇప్పటికి కూడా 88% ఆయిల్ ఇంకా దిగుమతి చేసుకుంటున్నాము. పప్పు ధాన్యాల కథ కూడా అదే, ఎప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ అంటాం, సెల్ఫ్ సఫిషియన్సీ ఎప్పటికీ రావటల్లా, ఇప్పటికీ దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఆ దిగుమతిలో అది కూడా ఎఫెక్ట్ అవుతాయి. అదే కాదు, మీరు మనం దిగుమతి చేసుకునే, మనం కొనే, మనం మనదినే మాట్లాడుకుంటున్నాం. మనం ఎక్స్పోర్ట్ చేసేవి చాలా పెద్ద ఎత్తున మన ఎక్స్పోర్ట్స్, మిడిల్ ఈస్ట్ కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ చాలా భాగం, అంటే నాకు తెలిసి అయితే మన ఎక్స్పోర్ట్స్ 13.5% దాకా, 13.2% ఆర్ 5% ఎఫెక్ట్ అవుతాయి ఇప్పుడు. అంటే 36,000 కోట్ల రూపాయల మేరకు మన ఎక్స్పోర్ట్స్ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో దేశాలకి ఈ వార్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. ఎక్స్పోర్ట్స్ వెళ్ళవు, దానివల్ల కూడా సమస్యలు ఉంటాయి. సార్ మరి డ్రై ఫ్రూట్స్ సంగతి ఏంటి సార్? ప్రధానంగా మనం మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే ఈ జీడిపప్పు, బాదం, పిస్తా, తర్వాత రకరకాల కొన్ని సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఉంటుంది ఎఫెక్ట్ అయ్యి ధరలు బాగా పెరుగుతాయి, అసలు ఆల్రెడీ పెరుగుతున్నాయి ధరలు బాగా. కొన్ని కోకో లాంటి అసలు అది వేరే కారణం, కానీ ఏదైనా కొన్ని ధరలు అయితే భారీగా పెరిగిపోయింది సార్. ఈ కొద్ది కాలంలోనే విపరీతంగా ధరలు పెరిగినాయి చాలా, వాటి ప్రజలు భరించలేని స్థితిలో. డ్రై ఫ్రూట్స్ ప్రజల నిత్య జీవితంలో మనం అనుకుంటాం డ్రై ఫ్రూట్స్ మనకి కొంత మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, ఆ పై మధ్యతరగతికి అది పెద్ద విశేషం కాదు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ మనకి ధర పెరగటం సమస్య అనుకుంటా, కానీ దేశంలో మెజారిటీ ప్రజానికానికి డ్రై ఫ్రూట్స్ ఆర్ ఎనాథిమా రేంజ్, పెద్ద ఇష్యూ కాదా ఇవాళ. కాకపోతే పెరుగుతాయి, పెరగటం అయితే పెరుగుతాయి. పాపారావు గారు ఏదో మాట్లాడుతున్నారు సార్? చిన్న సబ్మిషన్ ఏం లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా ఎంటర్ అవుతుంది వార్ అనేది ఇక్కడ సరే తప్పదు, ఇది వాళ్ళు ఆర్మకో వాళ్ళ దీని మీద ఆయిల్ రిఫైనరీ మీద ఇప్పుడు వాళ్ళు ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, సౌదీ అరేబియా డబుల్ రోల్ ప్లే చేస్తుంది అనేది వార్తలు. ఏంటంటే ఇంటర్నల్ గా మీటింగ్స్ జరిగినప్పుడు మాత్రం ఇరాన్ మీద యుద్ధానికి ఎగదొస్తుంది వీళ్ళని, బయట మాట్లాడే దగ్గరికి వస్తే సైలెంట్ గా ఉంటుంది, ఆ యుద్ధం ఇష్టం లేనట్లుగా ఒక రకంగా ఉంటుందని. దగ్గర ఏంటంటే డబుల్ రోల్, డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళలో సౌదీ అరేబియా కూడా ఉందనే వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఫైనల్ గా ఎప్పటికల్లా ఇది చల్లారొచ్చు సార్? 4 వారాలని ట్రంప్ అంటున్నారు కదా, నిజంగా 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందా?
ఎందుకంటే యుద్ధం ఇంకెన్ని రోజులు ఎక్కువ సాగితే అంత ఇంపాక్ట్ మన ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది, మన దిగుమతుల మీద ఉంటుంది, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ టాపిక్ సంబంధించిన అన్ని అంశాలపైన ఉంటుంది. మీ అంచనా అంటే ఎప్పటికల్లా కొంత కన్క్లూజన్ అవ్వచ్చు? మధ్యలో ఇందాక మేక వెంకట గారు అన్నట్టుగా ట్రంప్ కొంత ఏమైనా సమస్య ఎదుర్కొంటున్నాడా, కొంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా? అంటే ట్రంప్ గురించి వాళ్ళ అమెరికన్ కాంగ్రెస్ లో వచ్చిన ఇదేంటంటే, నిమిషానికి ఒక కారణం చెబుతున్నాం, యుద్ధం ఎందుకు చేసామంటే అసలు కారణం చెప్పేంటి, అసలు నీకు తెలుసా యుద్ధం ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్న వాళ్ళు వేశారు. బియాన్ టీవీలో చూశాను ఇందాకే, వాళ్ళు వేస్తున్నారు, అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసా, నిమిషానికి ఒక కారణం చెబుతున్నావు, ఇందుకు చేస్తున్నాను నీకే తెలుసా, తెలీదా అనే ప్రశ్న వేస్తున్నారు. అందుకని మతి లేని వాడి చేష్టలాగా ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు, ట్రంప్ కు తెలుసా లేదా, లేకపోతే హిడెన్ ఎజెండా ఉందా? రెండోది, యుద్ధం ఎప్పుడు ఆగుద్దంటే ఖొమేనీని చంపకపోతే, గతంలో పోయిన సంవత్సరం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అమెరికా వచ్చి ఆ అణు కేంద్రాల మీద దాడి చేసినప్పుడు ఇరాన్ లో యుద్ధం తేలిగ్గానే ఆగింది. అంత దాడి చేసిన చర్చలు చేస్తున్నారు, సీజ్ ఫైర్ ఒప్పుకున్నారు, 12 రోజులు అయిపోయింది. అప్పుడు తేలిగ్గానే ఒప్పుకున్నారు, అటు ఇటు అందరూ ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ ఖొమేనీ మీద మీరు చేశారు చూసారు, ఖొమేనీని చంపారు కదా, దానివల్ల ఆ యుద్ధం ఆగే అవకాశాలు తగ్గినాయి. ఎందుకంటే అది ప్రజల్లోకి బాకింది యుద్ధం. ఈ రోజు ప్రజల్లో కోరుకుంటున్నారని అదే చెబుతుంది ఇరాన్. ఏం చెబుతుంది, రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ అంటుంది, ప్రతీకారం మా కర్తవ్యం అంటుంది. ఎందుకంటే ప్రజలు ఆ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు ఇరాన్ లో. సో కాబట్టి యుద్ధం ఆగుద్దంటే మరి చర్చలకే రానంటుంది కదా ఇరాన్. చర్చలకి రమ్మంటే చర్చలకే రా, వాళ్ళు వెనకాల ఏం అడుగుతున్నారో మరి, కానీ చర్చలు గిచ్చలేవు, నేను ఇలా చేస్తానే ఉంటాను, మిమ్మల్ని సంగతి చూస్తానంటాను. మరి యుద్ధం ఆగటం అంటే ఏమవ్వాలి, ఎవరో ఒకళ్ళు పూర్తిగా అలసిపోయో అంతా అయిపోయో ఆగాలి యుద్ధం అంతే. రైట్.